శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి గోచారీత్యా ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో ఈ రాశి వారికి గోచారీత్యా గ్రహస్థితులు మిక్కిలి శుభ ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది, అదేవిధంగా ధనయోగం కూడా బాగానే ఉంటుంది. మీ ప్రణాళికలు విషయంలో మీరు ఏవైతే ప్లాన్స్ వేస్తారో ఆ ప్రణాళికలు కానీ తప్పకుండా అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నింటినీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పూర్తి చేసుకుంటారు. శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. అదేవిధంగా కోర్టు తగాదాల్లో మీకు ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నటువంటి ఒకనొక విజయం తప్పకుండా ఈ నెలలో మీకు విజయం వరించి దత్తరీత్యా మాత్రం మీరు చాలా ఆనందం పొందే అవకాశం కూడా ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి వివాహ విషయంలో ఈ నెలలో ముందడుగు పడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఊపందుకుంటాయి. ఆ ప్రయత్నాలు చేయడానికి కూడా తగిన సమయంగా మీరు భావించాలి. ఇకపోతే మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార విషయాలు ఏదైతే ఉంటాయో ప్రయత్నాలు అవన్నీ కూడా మీరు నిర్వహించేటువంటి తీరు, పద్ధతి అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సహకారంతో మీరు నిర్వహించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జయప్రదం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నెలలో మీరు పెట్టుకున్నటువంటి ప్రయాణాలు కానీ, గతంలో వాయిదా పడినటువంటి ప్రయాణాలు కానీ ఈ నెలలో చేసినట్టయితే తప్పకుండా వాటి వల్ల లాభంతో కూడినటువంటి విజయం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు మాత్రం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృషి బాగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ నెలలో 24, 25, 26 తేదీల్లో ముఖ్య వ్యవహారాలు అయితేనేమి, అదేవిధంగా ప్రయాణాలు అయితేనేమి ఆ 3 రోజుల్లో కూడా మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేటు రవాణా వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆయా రంగాల వారికి ఈ ఫిబ్రవరి నెలలో మంచిగా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. కుటుంబ ఖర్చులు, వ్యయ భారాలు గతంలో కంటే ఈ నెలలో తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా కూడా చాలా బాగుండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు, మహిళా రాజకీయ నాయకులకు కూడా సామాజికంగా మంచి ప్రతిష్ట, కీర్తి, గౌరవంతో పాటు ఒక గుర్తింపు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగులకు మంచి ఉద్యోగ లాభం కూడా, అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం ఏంటంటే తప్పకుండా ఆ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ లాభం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. ఒకానొక భూ వివాదం అనుకోకుండా మధ్యవర్తుల ద్వారా పరిష్కారం రావడం వల్ల మీరు చాలా కాలం బట్టి మానసికంగా కుంగిపోతున్నటువంటి ఆ సమస్య ఈ నెలలో మధ్యవర్తుల ద్వారా అనుకోకుండా పరిష్కారం అయిపోవడం వల్ల మీరు చాలా ఆనందం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ నెలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అదేవిధంగా టీవీ మరియు సినిమా రంగాల వారికి కూడా ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా కూడా వారు అనుకునేటువంటి గోల్స్ రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసినందువల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శారీరక బలహీనత, మానసిక అశాంతి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది నెలలో. ఇకపోతే ఆర్థిక వ్యవహారాలు మధ్యమంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆర్థిక సర్దుబాట్లతో ఈ కాలం గడపాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మిత్రులతో అనుకోకుండా విభేదాలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే తీరు వగైరా వాటిలో మాత్రం సంయమనము, ఓర్పు పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా మీ వ్యవహార ధోరణిలో పొరపాట్లు దొరకకుండా
జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఆర్థికంగా రుణభారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రుణభారం పెరగకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. మీరు చేయనటువంటి ఒకానొక పొరపాటుకి మీరు నింద కూడా పడాల్సిన అవసరం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య వ్యవహారాల్లో ఏదైతే ఉంటాయో ఈ నెలలో మీరు నిర్వహించాల్సిన ముఖ్య వ్యవహారాలు ఏవైతే ఉంటాయో సాదాగా కాకుండా కాస్త అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. తొందరపాటు, కోపం, పట్టుదల ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు కాస్త తగ్గించుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ పనిబాట్లలో పడి మీరు ఏంటంటే కొన్ని సందర్భాల్లో నిద్రాహారాల దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దానివల్ల మీకు ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిద్రాహారాలు కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వారు ఏ రకమైన గోల్ పెట్టుకుంటారో ఆ గోల్స్ రీచ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి బాగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో ముఖ్యంగా వృషభ రాశి వారు లవ్ అఫైర్స్ అంటే ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చి స్నేహ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్తంత వికటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో 26, 27, 28 ఈ తేదీలలో ముఖ్య వ్యవహారాలు అయితేనేమి, అదేవిధంగా ప్రయాణాలు అయితేనేమి ఆ 3 రోజుల్లో కూడా మాత్రం సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, సహాయ సహకారాలు పొందిన వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీ అవసరాలకు వారి యొక్క సహాయ సహకారాలు పొందలేనటువంటి వారి నుంచి మీరు ఏ రకమైనటువంటి సహాయం అర్థించలేని పరిస్థితి ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు కాస్త ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. వ్యవసాయదారులకు ఏంటంటే ఈ నెలలో అనుకోకుండా కాస్త పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. స్పెక్యులేషన్ వలన ఎవరైతే చేస్తున్నారో ఆ స్పెక్యులేషన్స్ షేర్స్లో వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఇబ్బంది కూడా ఎదురయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. కుటుంబంలో మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మనం తెలుసుకున్నాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఓర్పుగా ఉన్నట్టయితే అన్నీ బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఉద్యోగంలో వారు చేసే ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సంయమనము, ఓర్పు చాలా అవసరం. బిల్డర్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ నెలలో కాస్త పెట్టుబడులు కనిపిస్తున్నాయి కానీ పెట్టుబడులు తగినటువంటి రిటర్న్స్ మాత్రం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఆర్థిక విషయాలు, వ్యాపార విషయాలు కూడా మధ్యమంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహస్థితుల యొక్క ఫలితాలకు మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి. కాబట్టి ఇంకా కాస్త మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు తప్పకుండా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసినందువల్ల సర్వత్రా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారిత్య గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసికంగా కాస్త ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 ఆర్థిక విషయాలు బాగానే ఉంటాయి. ముందు చూపుతో కార్యాలను చక్కబెట్టుకుంటారు. ఇకపోతే కీలక వ్యవహారాలలో మీ యొక్క బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఉపయోగపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన కార్యక్రమాల్లో మీకు ఈ నెలలో మంచి లాభదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మీ యొక్క పనితీరు, ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుని కార్యక్రమాలను చక్కబెట్టుకుంటారు. అదేవిధంగా మీకు అధికార గణంతో కూడా గొప్పగా పరిచయ భాగ్యాలు పెరిగి అనేక కార్యక్రమాలు చక్కబెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ ద్వారా మీ పనులే కాకుండా ఇతరులకు కూడా కొన్ని కార్యక్రమాలు మీ ద్వారా జయప్రదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూరమైనటువంటి బంధుమిత్రులు అనుకోకుండా దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు మానసికంగా, కుటుంబపరంగా కూడా చాలా ఆనంద ప్రమోదాలతో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో అనుకోకుండా
కొన్ని ఊహించిన పరిణామాలు ఈ నెలలో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెలాఖరికి అన్ని సర్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండి మీ కార్యక్రమాలు చక్కబెట్టండి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క మాట తీరు ఇతరుల విషయంలో అపార్థాలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దాని యొక్క రెస్పాన్స్ అట్నుంచి అవతల నుంచి ఏ రకంగా ఉంటుందో అనే విషయాన్ని మాత్రం ముందుగా గమనించి మీరు మాట్లాడడం చాలా మంచిది. కొంతమంది మీ యొక్క ఉన్నతిని చూసి వావలైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వలన కాస్తంత మీ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి పన్నాగాలు పడినే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అప్పుడప్పుడు అనుకోకుండానే మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. మళ్ళీ వెంట సర్దుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో 1, 2, 3 తేదీలు మరియు 27, 28 తేదీల్లో ముఖ్య వ్యవహారాలు అదేవిధంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో మీరు ఒకంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. కాబట్టి ఆ ఒత్తిడి కనిపిస్తున్నప్పుడు మీరు ఏంటంటే ముందు చూపుతో వ్యవహరించినట్టయితే దాని నుంచి దూరం అవుతారు. కొన్ని సందర్భాల్లో ఈ నెలలో శుభ విషయం ఏంటంటే అవసరానికి తగినటువంటి ఆదాయ వనరులు ఏదైతే ఉన్నాయో అనుకోకుండా మీ ముందుకి రెడీగా మేము మీకు సహకరిస్తాము అనేటువంటి ఆర్థిక వనరుల యొక్క రూపంలో మీరు సహకరించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు ఆర్థిక వనరుల యొక్క రూపంలో మీకు సహాయ సహకారాలకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వారి యొక్క సహాయ సహకారం వల్ల మీరు కార్యక్రమాలను కూడా చక్కబెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్య విషయాల్లో మీరు స్వతంత్రంగా కాకుండా కుటుంబ సభ్యుల యొక్క సలహాల సూచనలు తీసుకోవడం వల్ల అంతా బాగుంటుంది. కార్యక్రమాలు కూడా జయప్రదంగా ముందుకు వెళతాయి. బిల్డర్సు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసినట్టయితే జయప్రదమైనటువంటి వ్యాపారం సాగే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగార్థులకు ఇద్దరికి కూడా మాత్రం ఏంటంటే శ్రమకు తగినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు సామాజికంగా ఆర్థికంగా కూడా చాలా బాగుండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో ఆర్థికంగా బాగుంటుంది. గతంలో దెబ్బతిన్నటువంటి సినిమా రంగం ఏదైతే ఉందో ఈ రాశి వారికి సినిమా వ్యవహారాలు ఈ నెలలో కాస్త రాబట్టుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి హనుమాన్ స్తోత్ర పఠనం, హనుమాన్ చాలీసా పఠించడం వలన ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి గోచారీత్యా గ్రహస్థితులు ఏ రకంగా ఫలితాలు చూపిస్తున్నా తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా మిశ్రమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీర్ణాశయం, గర్భకోశ సంబంధించిన వ్యాధుల వలన ఒకంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానుకూలంగా మాత్రం మీరు వైద్య సహాయ సహకారాలు మాత్రం తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఇకపోతే ఆర్థికంగా చాలా బాగుంటుంది. శ్రమకు తగిన ఆదాయం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఆస్తి లాభం కూడా ఈ నెలలో మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. లక్ష్య సాధనలో ఎన్నో అవాంతరాలను అధిగమించి చివరికి పట్టుదలతో విజయం సాధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ నెలలో ఈ రాశి వారికి గృహయోగం బలంగా ఉంది. ఇంటిలో బాలబాలికలకు సంబంధించినటువంటి వేడుకలు కూడా నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న స్థాయి వేడుకలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో. ఒకానొక ముఖ్య విషయంలో బంధుమిత్రులతో కూలంకషంగా చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ రాశి వారికి ఈ నెలలో సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఈ నెలలో అనుకోకుండా కాస్త ఎంత బయట కూడా శత్రుత్వాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కంగారు పడవద్దు. మీ వ్యవహార శైలిని కాస్త జాగ్రత్తగా మలుచుకున్నట్టయితే అంత బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క విమర్శలు మిమ్మల్ని మానసికంగా కొంత కలచవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి
అనుకోకుండా గర్భాశయ సంబంధమైనటువంటి నీరసాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తగినటువంటి వైద్య సేవ పొందడం చాలా మంచిది. ఈ నెలలో 3, 4, 5 తేదీలలో ముఖ్య వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, తప్పనిసరిగా వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రక్త సంబంధీకుల యొక్క సహాయ సహకారాలు కూడా కొన్ని సందర్భాలు మీకు తప్పనిసరి అని మీరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది. వారి యొక్క సహాయ సహకారాలతో, రక్త సంబంధీకుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహణ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో వ్యవసాయదారులకు, అదేవిధంగా డైరీ పరిశ్రమల వారికి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ నెలలో పెట్టుబడులు తప్ప రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా కష్టపడితేనే కానీ ఫలితాలు మాత్రం అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఉద్యోగార్థులు వారు ఆశించిన ఉద్యోగం కాకుండా ఏదైనా సామాన్య స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. నెలాఖరులో ఏదైనటువంటి మంచి వార్త మీరు ఉంటారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు వారు చేసే ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కొన్ని సందర్భాల్లో ప్రజాపథంలో వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కాస్త ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం కూడా మీరు చాలా మంచిది. ఏదైనా స్థిరాస్తి విషయంలో లిటిగేషన్కి మాత్రం అనుకోకుండా గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళే ఆ లిటిగేషన్ కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో ఆర్థికంగా, వ్యాపారపరంగా కూడా చాలా బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్తోత్ర పఠనం చేసినందువలన చాలా మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి అయిన నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి నెలలో గోచారీత్యా గ్రహస్థితులు అద్భుతమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారం అనూహ్యంగా మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ కూడా అనాయాసంగా ఈ నెలలో పూర్తి చేసుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపార విషయాల్లో కూడా మాత్రం మీరు గొప్పగా రాణించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకానొక శుభవార్త మీ కుటుంబానికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. మీ అభివృద్ధి నిమిత్తం చేసేటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు అద్భుతంగా ఫలవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో తరచుగా మీరు కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాది కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు కూడా చాలా ఫలవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు గతంలో బెడిసికొట్టిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా గతంలో వివాహ విషయంలో ఈ రాశి వారికి ఏదైతే విలంబన కలిగిందో ఈ నెలలో ఈ రాశి వారికి తప్పకుండా ఆ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశాలు కూడా నెరవేరి ఫలవంతం అవుతాయి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైనటువంటి వారి ప్రతిభను చూపించి గొప్పగా ఫలితాలను రాబట్టుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ నెలలో 5, 6, 7 తేదీలలో ముఖ్య వ్యవహారాలు, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ నెలలో మంచిగా గొప్పగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా క్రయ విక్రయ లావాదేవీలు నిర్వహించే వారికి కూడా గొప్పగా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అదేవిధంగా నిర్మాణ రంగాల వారికి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు చాలా లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా గృహ నిర్మాణ ప్రయత్నం ఈ నెలలో అనూహ్యంగా ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. తర్వాత గొప్పవారితో బంధుత్వం మీకు అనుకోకుండా లభించే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. కాబట్టి మీ ప్రయత్నం సత్ఫలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ నెలలో చాలా అభివృద్ధిదాయకంగా, ఆనందదాయకంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి
వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ కోరుకున్నటువంటి ఉద్యోగం తప్పకుండా లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా కూడా గొప్పగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఇంకనూ మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ విష్ణు సహస్రనామ అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం చేసినందువల్ల తప్పకుండా మెరుగైన ఫలితాలు, శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారరీత్యా గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమాధికమైనటువంటి ఫలితాలు, మిశ్రమాధిక శుభఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి. అయితే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెలలో ఆర్థిక వ్యవహార లావాదేవీలు బాగానే ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏ విషయంలో కూడా సందిగ్ధం లేకుండా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అనుమానాలతో ఎక్కువగా మీరు ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి అనుమానాలకి తావు ఇవ్వకుండా, సందిగ్ధం లేకుండా మీరు ఆలోచించి మరీ, కుటుంబ సభ్యులతో ఆలోచించి మరీ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఒకానొకటువంటి శుభవార్త మీ మొత్తం కుటుంబానికి ఆనందాన్ని, ప్రశాంతతని కలిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. గృహ నిర్మాణ విషయాలు కలిసి వస్తాయి. అదేవిధంగా అప్పుడప్పుడు మిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో స్పందించకూడనటువంటి విషయాల్లో మీరు అతిగా స్పందించి అనవసరమైనటువంటి కష్టాలు పొందించుకునే ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి అతిగా వ్యవహరించవద్దని సూచన. ఈ నెలలో కొన్ని వార్తలు మీకు మానసిక విచారణ కలిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. వాహన ప్రమాదాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వాహన చోదకత్వంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. షేర్లు, స్పెక్యులేషన్స్ ఈ రాశి వారికి నెలలో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఖరీదైనటువంటి అందమైనటువంటి గృహాలంకరణ వస్తువులు బాగా కొనుగోలు చేస్తారు. ఈ నెలలో 10, 11, 12 ఈ 3 తేదీల్లో కూడా వేరే ముఖ్యమైన వ్యవహారాలు, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఎక్కువగా ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ వృధా ఖర్చు నుంచి తప్పించుకోవడానికి మీరు తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. శుభకార్య వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో మీకు సందిగ్ధ వాతావరణం ఉంటుంది. అది అవునా కాదా, ముందుకు వెళ్ళాలా లేదా అనే విషయంలో మాత్రం ఎక్కువగా ఈ నెలలో మీరు ఎటు తేల్చుకునే పరిస్థితి ఏర్పడతాయి. అటువంటి విషయాలు బంధువులు, మిత్రులు, కుటుంబీకులు అందరూ కూర్చొని ఆ సందిగ్ధ వాతావరణం నుంచి మాత్రం ఒక ఏకీకృత అభిప్రాయాన్ని సేకరించి దాంట్లో ముందుకెళితే జయప్రదంగా ఉంటుంది. కోర్టు వ్యవహార లావాదేవీలు విషయంలో ఇది తప్పకుండా ఈ నెలలో జయం లభించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా రక్త సంబంధీకృత ఆస్తి వ్యవహార పంపకాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో జయప్రదంగా అవి ఫలవంతం అవుతాయి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలమైనటువంటి వ్యాపారాలు సాగే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు తమ కష్టానికి తగినటువంటి ఫలితాలు మాత్రం పొందుతారు. అదేవిధంగా ఉద్యోగార్థులు కూడా సామాన్య స్థాయి ఉద్యోగాన్ని మాత్రం పొందే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు తమ ఉద్యోగంలో ఏదైతే ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి తగినటువంటి ఆ ఉద్యోగంలో అభివృద్ధి సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా కూడా మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి, కన్యారాశి వారికి ఇంకొన్ని మెరుగైన ఫలితాలు పొందడం కోసము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినందువల్ల అంతా శుభప్రదంగా మేలే జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే మంగళవారం కూడా సత్ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది. జయస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తులారాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు శుభప్రదమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో పర్వాలేదు. అయితే ఆకస్మికమైన జ్వరపిడల వల్ల కాస్త భయాందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక విషయాలు బాగానే ఉంటాయి. అదేవిధంగా ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా
విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నత స్థాయిలో మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. వారి సహాయ సహకారాలు తప్పకుండా సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా జయప్రదం సాధించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహార విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం గోచరిస్తోంది. కొన్ని సందిగ్ధకర సమస్యలకు ఈ నెలలో ఒక చక్కనటువంటి సమాధానం దొరికే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఆ చిక్కుముడి విడిపోతాయి, మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ఎంతటి అడ్డంకినైనా మీరు ఎదుర్కొని ముందుకి సాగిపోయి కార్యక్రమాలు జయప్రదం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా మీ వ్యాపార వ్యవహార విషయాల్లో అధికారుల యొక్క పాత్ర ఎంతైతే ఉంటుందో వారు అంతకు మించే మీకు సహకరించి మీ కార్యక్రమాలు జయప్రదం చేస్తారు. అదేవిధంగా దూర ప్రయాణాల విషయంలో మీరు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో వాటికి కాస్త విలంబన ఆటంకం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అందమైనటువంటి ఆభరణాలను కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి చాలా కాలం బట్టి వారు రాలనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రక్త సంబంధిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాక మీ కుటుంబంలో మంచి ఒక ఆనందమయ వాతావరణాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వారు వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబంలో వివాహ సంతాన సంబంధమైన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చర్చించి వాటిలో ముందడుగు పడే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు బాగా కృషి చేసి సత్ఫలితాలను కూడా పొందుతారు. ఈ నెలలో 5, 6, 7 ఈ తేదీలలో ముఖ్య వ్యవహారాలు మరియు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ప్రభుత్వాధికారులతో చర్చించేటప్పుడు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరు కాస్త జాగ్రత్తలు పాటించి ముందుకు వెళితే చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలమైన పరిస్థితులు కూడా మీ యొక్క మాట తీరు వలన కాస్త వ్యతిరేకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవహార శైలిలో కొంత మార్పు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే జయం లభిస్తోంది. గృహ సంబంధమైనటువంటి మరమ్మతుల విషయంలో మీరు అధికంగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అది మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మించి మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించమని నిర్ణయం తీసుకోండి ఆ విషయంలో. అదేవిధంగా ఈ నెలలో అలంకరణ వస్తువులతో పాటు వస్తువులు, వస్త్రములు, ఆభరణాదులు, భూషణాదులు కొనుగోలు చేసే అవకాశం అనుకోకుండా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతాయి. బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా ఈ నెలలో మంచి అనుకూలంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగార్థులకి మంచి స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు తమ పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వారి తాలూకు ఒత్తిడిని మీరు అధిగమించడానికి చాలా ఓర్పు, సహనం చాలా అవసరం ఉంటుంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా బాగా కలిసొచ్చే సమయంగా మీరు భావించవచ్చు. ఈ తులారాశి వారికి ఈ నెలలో ఇంకనూ మెరుగైన ఫలితాలు పొందడం కోసము మీరు దత్తాత్రేయ స్తోత్ర పఠనము, సూర్యోపాసన చేయడం వల్ల ఇంకనూ సత్ఫలితాలు మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దత్తస్తోత్ర పఠనము, సూర్యోపాసన తప్పకుండా చేయండి. మేలైన ఫలితాలే గోచరిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎట్లా ఉన్నా తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు అనుకూలమైనటువంటి శుభఫలితాలనే సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగానే జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి సర్వోత్తమైన కాలంగా మీరు భావించాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు గతంలో పెండింగ్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఈ టైంలో ప్రారంభించినట్టయితే ఈ ఫిబ్రవరి నెలలో తప్పకుండా జయప్రదం అవుతాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలను ఆర్జించడానికి కూడా మంచి తరుణంగా మీరు భావించండి. బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహము, సహకారాలు మీకు సంపూర్ణంగా ఉంటాయి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. మీరు తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే ప్రయాణాలు కూడా వృధా కాకుండా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి కూడా తగిన కాలంగా మీరు భావించండి. స్థిరచరాస్తులు కొనుగోలు చేసే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా
తప్పకుండా సత్ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తున్నాయి. విద్యార్థులు వారు చేసే కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ నెలలో 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా మీరు ముఖ్య వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ప్రయత్నపూర్వకంగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ప్రస్తుత సమయంలో మీ కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వ్యవసాయము మరియు పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా లభిస్తోంది. అదేవిధంగా బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సమయంగా మీరు భావించాలి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగార్థులకు మంచి స్థాయి ఉద్యోగంతో పాటు విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకోకుండా వారు ఎప్పటి నుంచో కళ్ళగంటున్నటువంటి విదేశీ ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణాలు తప్పకుండా ఈ నెలలో ఫలవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వృత్తికి రాసే వారికి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఇంకనూ మెరుగైన ఫలితాలు పొందడానికి, కార్యక్రమాలంటే సిద్ధి పొందడానికి సూర్యోపాసన, హనుమాన్ స్తోత్ర పఠనము, విష్ణు సహస్రనామ పఠనం ఈ 3 చేసినందువలన తప్పకుండా ఈ రాశి వారికి మెరుగైనటువంటి మేలైనటువంటి ఫలితాలు లభిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ధనుస్సు రాశి వారికి ఈ నెలలో గోచారిత్య గ్రహస్థులు మిశ్రమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు బాగానే ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ధనసేకరణ జరుగుతుంది. గృహంలో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు కూడా మీ స్థాయికి మించే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా గమనిక ఏంటంటే ప్రేమ వ్యవహారాలకి అనవసరంగా చొచ్చుకుపోకుండా దూరంగా ఉంటే మంచిది. పెద్దల సూచనలు సలహాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచిదని మీరు గుర్తించి భావించాలి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం అంచనా వేసుకొని ముందుకు సాగితే చాలా మంచిది. లక్ష్య సాధనలో అడుగడుగున ఈ ధనుసు రాశి వారికి అంతరాయాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఓర్పు, సహనము, ముందు చూపుతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచిది. ఒకానొక సంఘటన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మీకు ఈ నెలలో కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా సాగి ముందుకు వెళతారు. ఈ నెలలో 16, 17, 18 ఈ తేదీలలో మీరు ముఖ్య వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో మీరు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధనురాశి వారు ఈ నెలలో మీ స్థాయి, మీ హోదా తగినటువంటి గృహ నిర్మాణాన్ని చేయడానికి తగినటువంటి ప్లాన్స్ వగైరా సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా మీకు సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు బాగా కృషి చేస్తేనే కానీ సత్ఫలితాలు పొందే అవకాశం కనబడటం లేదు. అదేవిధంగా ఉద్యోగార్థులు కూడా బాగా శ్రమించి ఏదైనా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయ విషయాలు శ్రమతో సత్ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తుంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారు ఆర్థికంగా మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఫలవంతం కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా ఈ నెలలో మీకు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగుండే అవకాశం కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు ఎప్పటికంటే ఉన్నత స్థాయి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం కనిపిస్తోంది. మీ సంతానం యొక్క ప్రవర్తన విషయంలో మీరు ఒక కంట కనిపెట్టడం చాలా మంచిది. అది గుర్తుపెట్టుకోండి. అంటే పెడదారి పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక గంట కనిపెట్టి వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టడం చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో వ్యాపారపరంగా, ఆర్థికంగా కూడా మంచి లాభాలు లభించే అవకాశం కూడా గోచరిస్తున్నాయి. ఈ యొక్క ధనురాశి వారికి
ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రహస్థుల్లో ఉన్నటువంటి లోపభూయిస్తున్నటువంటి విషయాల్ని నుంచి అధిగమించడానికి, ఇంకా సత్ఫలితాలు పొందడానికి ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అదేవిధంగా సూర్య నమస్కారాలు, సూర్యోపాసన చేసినందువల్ల ఈ రాశి వారికి ఇంకనూ మేలైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యే నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గోచారరీత్యా గ్రహస్థితులు గతం కంటే అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ అనవసర భయాందోళనతో మానసిక ఆందోళనకి గురయ్యి ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అవి తప్పకుండా సమయానికి వచ్చి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా మీ ఆత్మీయ బంధుమిత్రుల యొక్క రాక మీ కుటుంబంలో ఒక ఆనందమయ వాతావరణం కలిగిస్తోంది. అదేవిధంగా మీ పనులన్నీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో జయప్రదంగా ముందుకు సాగిపోతాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో అవి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తారుమారు ఏంటంటే అవడం వల్ల మీ ఆదాయానికి మించేటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ అంచనాలు మాత్రం జాగ్రత్త తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో గతంలో ఏదైతే లిటిగేషన్స్ పడి అది స్తంభన జరిగిందో ఆ స్తంభన అనేటువంటిది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మధ్యవర్తుల యొక్క ప్రమేయంతో ఆ స్తంభన తొలగి ప్రతిష్టంభన తొలగి తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం జయప్రదంగా ముందు సాగిపోయే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ వివాహాల శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ నెలలో తప్పకుండా సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఏదైతే శత్రుభయం ఉన్నదో అది ఈ నెలలో శత్రుభయం గతంలో అలా కాకుండా సాధ్యమైనంత వరకు గతం శత్రుభయం తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా మీ రాశి వారికి సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాలతో పాటు ప్రతిష్ట, కీర్తి, గౌరవం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగం వారికి ఈ నెలలో ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు తగినటువంటి ప్లాన్స్ వేసుకుని ఆ ప్లాన్స్ ప్రకారంగా ముందుకు వెళితేనే మంచిది. ఈ రాశివారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి సాధ్యమైనంత వరకు రోజు కూడా ఆయా విందు వినోద కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మీ ప్రయాణాలు ఏవైతే చేస్తున్నారో ఈ నెలలో ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. మీ మనసులో ఉన్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి విజయం వైపు పరిగెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు తమ కృషికి తగినటువంటి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగార్థులు కూడా అతి కష్టం మీద ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహార లావాదేవీలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం కూడా చాలా ఉత్తమోత్తమైన విషయం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి మాట ఇతరులకు ఇచ్చి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ చివరికి ఆ యొక్క మాట నిలబెట్టుకోవడానికి మీరు శక్తి వంచన లేకుండా గురించి ప్రయత్నం చేసి ఆ విషయంలో మీరు జయం పొందే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారు తప్పకుండా వారి వ్యాపారాలలో ఆర్థికంగా పరిపుష్టి పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు ఒత్తిడితో కూడినటువంటి బాధ్యతలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా టీవీ మరియు సినిమా రంగాల వారు ఏదైతే ఫలితాలు దక్కాలని ఆశిస్తున్నారో తప్పకుండా ఆ వైపే వీరి యొక్క గమనం సాగుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఇంకనూ మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి
సుబ్రహ్మణ్య ఆరాధన చేసినందువలన తప్పకుండా సర్వకార్య సిద్ధి కలుగుతుంది, మన సంతోషం కలుగుతుంది, అడ్డులు ఆటంకాలు తొలగి తప్పకుండా కార్యక్రమాల్లో విజయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యే నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలు కాకుండా అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి. మానసిక ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 2, ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తరచుగా మీరు అనుమానాలతో పయనం చేస్తుంటారు. ఆ అనుమానాలు తొలగి అసలు మీ లక్ష్యం ఏంటో తెలుసుకునేటువంటి మార్గం మీకు ఈ నెలలో సుస్పష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. అది మీకు ఒక రకమైన విజయం లాంటిది అని మీరు భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో చేసే పనుల వల్ల మీకు మంచి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సామాజికంగా మీకు మంచి గౌరవం, ప్రతిష్ట పెరిగే అవకాశం కనిపిస్తోంది. గృహంలో వివాహాలు, శుభకార్యాచరణలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గ్రహించి ఇప్పటివరకు ఉన్నటువంటి బాధ్యతల కంటే ఇంకా కాస్త ఉన్నతమైన బాధ్యతలు మీకు అప్పగించే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరకు మీరు అనుకున్న లక్ష్యాన్ని మాత్రమే మీరు సాధించి విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు ఈ నెలలో నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మీకు అనుమానాలు రాకుండా చూసుకోవాలని ముందే చెప్పాను. అందువల్ల స్థిరమైన బుద్ధితో మాత్రం మీరు కార్యక్రమాలు నిర్వహిస్తేనే మీకు సర్వత్రా జయం కలిగే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకి ఈ కుంభరాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి స్త్రీల వలన వివాదాల్లో చిక్కునే అవకాశం కనిపిస్తోంది. మీరు ముఖ్యంగా మీ మనస్సును అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే చాలా ఇక్కట్లకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అవమానాలు కూడా పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ నెలలో 19, 20, 27 తేదీలలో ముఖ్య వ్యవహారాలు, అదేవిధంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మహిళా రాజకీయ నాయకులకు, మహిళలు నిర్వహించేటువంటి వ్యాపార సంస్థలకు కూడా ఈ నెలలో ఆర్థికంగా మంచి అనుకూలత ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. పాడి పరిశ్రమ మరియు డైరీ పరిశ్రమల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వారు చేసే కృషికి తగినటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగార్థులకు కూడా తగిన ఉద్యోగ లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వారు తప్పకుండా గృహలాభం కూడా పొందే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపారపరంగా కూడా మంచి గుర్తింపు, గౌరవాలు పొంది సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకనూ మెరుగైన ఫలితాలు పొందడానికి శివారాధన చేయటం వలన, సూర్యోపాసన చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యే నమః. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచారిత్య గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. మీరు ఆశించినటువంటి ధనం అనాయాసంగా చేతికి అందే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. పెండింగ్ కాకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకుంటారు. మీ సంకల్పాల యొక్క సిద్ధియే మిమ్మల్ని ఉత్సాహంగా ముందు నడిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు ఈ నెలలో నూతన వస్త్రాభరణ భూషణాదులను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన మీకు మనస్తాపం కలిగించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాస్త ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్య విషయాల్లో మీరు సమయస్ఫూర్తి కలిగి ఉండటం కూడా చాలా మంచిది. ఈ నెలలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కూడా వారు మంచి ప్రతిభను చూపించి మంచి సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్త్రీల మూలకంగా ఈ రాశి వారికి విభేదాలు మరియు వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి కాస్త స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి గతంలో భూ విషయంలో కావచ్చు, గృహ విషయంలో కావచ్చు, వాహన విషయంలో కావచ్చు, ఏదైతే స్తబ్దత ఏర్పడిందో ఆ స్తబ్దత తొలగి ఈ నెలలో తప్పకుండా ఈ రాశి వారికి భూగృహ వాహనాల విషయంలో పురోగతి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు సామాజికంగా ప్రజాపథంలో కూడా మాత్రం మంచి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా మీరు అతి జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగార్థులకు విదేశాల్లో మాత్రం ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు మాత్రం తప్పకుండా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకానొక భూ వివాదం అనుకోకుండా ఈ నెలలో పరిష్కారం అవుతుంది. దానివల్ల మీకు చాలా ఆనందం కలుగుతోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మీన రాశి వారికి ఈ 2022 ఫిబ్రవరి నెలలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి, ఆశించిన ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేసినందువలన ఇంకా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం కలుగుతోంది. జయోస్తు.